ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ ఓం మాతృదేవో భవ మీకు స్వాగతం పలుకుతోంది. మీ ఒడిలోకి బిడ్డ చేరడానికి మీకున్న అవరోధాలేంటో చెప్పే శాస్త్ర విజ్ఞానమే అమ్మ ఒడి. భార్యాభర్తలు అనురాగంతో ఒకరికొకరుగా ఉండాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, సమస్యను చర్చించుకొని డాక్టర్ని సంప్రదించాలి. సంతానం కలగని వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న దశలో మీకు చక్కని సలహా డాక్టర్లు మాత్రమే ఇవ్వగలరు. చూడండి అమ్మ ఒడిలో డాక్టర్ అమ్మ ఏం చెప్తారో. డాక్టర్ గారు, మన దేశంలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ప్రాబ్లంగా ఉన్నప్పటికి కూడా సంతానలేమిపై అనేక పరిశోధనలు అంటే టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకని? ఎందుకంటే పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే తపన వల్ల ఎంతైనా బాధపడతాను, ఎంతైనా ఖర్చు పెడతాను, నాకు ఒక బిడ్డ పుడితే చాలు అనే డెస్పరేట్ గా వాళ్ళు అయిపోతారు. అందుకని ఈ ఫీల్డ్ లో ఇంత డెవలప్మెంట్, ఇంత అడ్వాన్స్మెంట్ అన్నమాట. సో ఎందుకని వీళ్ళు ఇంత తపన పడాలి అని మనం గమనిస్తే, ఈ పిల్లలు లేకుండా ఉండేదానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ జబ్బుకు లేని ఒక యునిక్నెస్, ఇటువంటి సిచ్యువేషన్ మనం చూడలేము. అదేంటంటే ఆత్మవిశ్వాసానికి, అంటే వ్యక్తిత్వానికి, ఈ సమాజానికి మధ్యలో జరిగే ఘర్షణ ఇది అని అనుకోవచ్చు. ఇది ఎట్లా అంటే సమాజం ఏ జబ్బులో గాని ఏ పరిస్థితిలో గాని ఇంతగా ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు ఉదాహరణకి సమాజం 3 లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లంలో. మనం బస్సులోనో ట్రైన్లో కూర్చున్నప్పుడు అసలు పరిచయమే లేని వ్యక్తి, ఏమా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది పిల్లలు అని చనువుగా అడుగుతారు. ఇంకా వేరే ఏ ప్రశ్న కూడా ఇంత చనువుగా అడగలేరు. అంటే సమాజం ఒక లైసెన్స్ వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉంటుంది సమాజం ఇన్వాల్వ్మెంట్. ఏమా పెళ్ళైందా? అయ్యిందండి. పిల్లలా? అమ్మాయా అబ్బాయా? చూడండి, పెళ్ళికొచ్చారు, పని చూసుకుని వెళ్ళండి. రెండో దశలో ఏంటంటే, ఏమైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళికి పోతే వీళ్ళు ముందుపై అక్షింతలు వేయలేరు. అదే రకంగా వాళ్ళు కూడా వీళ్ళకి ఒక స్టెప్ మదర్లీ ట్రీట్మెంటే ఇస్తారు. మూడోది ఏంటంటే మొహం మీదని నేరుగా అనేసేయడం, గొడ్రాలు అనడం. ఒక్కొక్కసారి మగవాళ్ళు అయితే అప్పులు ఇచ్చి తిరిగిపోయి అడిగితే, నీకు బిడ్డనా పాపనా, నీకెందుకు అని అడుగుతారు. నా బాకీ కట్టవయ్యా. పిల్లా పాప లేరు, డబ్బు కోసం ఎందుకయ్యా అంత కక్కుర్తి? అరే పిల్లా పాప గురించి నీకెందుకయ్యా, నా డబ్బు కట్టి కదలవయ్యా. ఏం మూట కట్టుకుపోతావా? అరే నీకెందుకయ్యా, పైసల గురించి అడిగితే పిల్లా పాపల గురించి అడిగి బాధ పెడతారు. అప్పుడు వాళ్ళు పడే బాధ ఇంత అంత కాదు, పక్క నుంచే వాళ్ళు సమర్థిస్తారు. అంతే కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. అంటే అంత ఇది ఇంకా వేరే ఏ జబ్బులో కూడా సమాజం ఇంతగా ఇన్వాల్వ్ కాలేదు. ఈ సమాజం ఇన్వాల్వ్మెంట్ ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళ ఇంకొక విషయం, ఈ పిల్లలు లేకుండా ఉండేదానికి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు వేరే జబ్బు ఉంటుంది, బీపీనో షుగరో, మనం పోయి వేరే వాళ్ళకి చెప్తేనే మనకు వేరే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మనకు ఆ జబ్బు ఉంది అని కూడా తెలియదు. కానీ ఇది మనం పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అనమాట, అందరికి తెలుసు ఫలానా వాడికి పిల్లలు లేదు అని. సో అందుకని ఏమవుతుందంటే, ఇక్కడ మన ఒక ఫీల్డ్ లో బాగా చదువుకుని మంచి ప్లేస్ లో పొజిషన్ లో ఉండే వాళ్ళు ఇది చాలా బాధపడతారు. ఏంటంటే నేను మిగిలినదన్నీ సాధించగలుగుతున్నానే, దీంట్లో సాధించలేకపోతున్నానే. కానీ ఇక్కడ ఒక తమాషా ఏంటంటే, మనకి ఈ ఆత్మవిశ్వాసం తగ్గింది, నమ్మకం తక్కువగా ఉంది అనేది తెలుసుకోలేకపోతారు. దానికి ఏంటంటే, అది తెలుసుకోవాలంటే ఈ సంఘటన తీసుకుంటాం. మనకి కాల్లో దెబ్బ తగిలింది, పెళ్ళికి పోవాలి, కుంటుకొనైనా పోతాం. కానీ 5 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు, ఇంకా పెళ్ళికి పోవాలా లేదా, ఏమైనా ఎక్స్క్యూజ్ జరిగితే మా చెప్పేసి పోకుండా ఉండడానికే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అందరి ముందు
మనం ఒక లాఫింగ్ స్టాక్ లాగా అయిపోతాం. సో అంటే అక్కడ ఏం శారీరకంగా బాగున్నాం, మానసికంగా నేను వెనకాల పడిపోయినాను, నాకు ఇది కష్టం అనే ఫీలింగ్ మనకు ఉండబట్టే మనం పోలేకపోతున్నాం. అంటే ఇది బాగా గుర్తించాలి ఎవరు పిల్లలు లేని వాళ్ళు. అంటే నా ప్రాబ్లం శారీరకంగా కొంతవరకే, కానీ ఇది ఉండబట్టి నేను ఫర్దర్ గా సక్సీడ్ కాలేకపోతున్నాను అనేది తెలుసుకోవాలి. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది ఈ ఫీలింగ్ ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. చాలా మందికి తెలియదు నాకు ఈ ఫీలింగ్ ఇట్లా ఉండి నేను తక్కువ అనే ఫీలింగ్ ఉంది అనేది కూడా తెలియదు. అందుకని వీళ్ళు హెల్ప్ అడుగుతున్నారు. ఎక్కడో ఒక నా వల్ల కాదు, ఎవరైనా చేయని, ఏదైనా చేయని. అందుకనే ఏ పరిస్థితి ఎవరు ఏం చెప్పినా వెళ్ళిపోతారు. అందుకనే ఈ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు నాకు చేసి, ఎందుకంటే నా వల్ల కాదు, ఎవరైనా ఏదైనా చేయని, అది అక్కడ ఆ ఫీలింగ్ ఉంటుంది. అందుకని డెస్పరేట్ అవుతున్నారు. సో ఈ ఆత్మవిశ్వాసం అనేది ఇక్కడ కంపల్సరీగా పెరగాలి. పెరిగినప్పుడు ఈ ట్రీట్మెంట్ లో కూడా, రిజల్ట్ లో కూడా చాలా బాగా సక్సెస్ రేట్స్ చూస్తున్నాము. గర్భధారణ ఎలా జరుగుతుంది? ప్రతి నెల అండాశయం నుంచి ఒక అండం పెరిగి పెద్దగా విడుదలవుతుంది. ఈ విడుదలైన అండంని ట్యూబ్ పికప్ చేసుకుంటుంది. స్పెర్మ్స్ అంటే కణాలు గర్భసంచి ద్వారా ట్యూబ్ లో ప్రయాణం చేసి ఈ అండంని కలుసుకుంటుంది. దీంట్లో ఒకే ఒక వీర్య కణం ఈ అండంని చేరి పిండంగా మారుతుంది, అంటే ఎంబ్రియోగా అవుతుంది. ఇది ఒక సెల్ నుంచి 2, 4, 8, 16 అట్లా ఒక బాల్ ఆఫ్ సెల్స్ గా తయారవుతుంది. ఇది మళ్ళీ ట్యూబ్ లో తిరిగి ప్రయాణం చేసి గర్భసంచిలో వచ్చి అతుక్కొని ఇంప్లాంట్ అయ్యి బిడ్డగా పెరుగుతుంది. ఇది న్యాచురల్ గా గర్భం రావడానికి జరిగే ప్రక్రియ అన్నమాట. సో ఈ గర్భం రాకుండా ఉండేదానికి కారణాలు ఏంటంటే ఇట్లా శారీరక లోపం ఉంటది. ఈ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా లోపం ఉండొచ్చు. ఇది కాకుండా లైంగిక సమస్య ఉంటుంది. తర్వాత ఈ వ్యక్తిత్వం అంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం, కుటుంబం, సమాజం ఒక పాత్ర. ఈ 4లో ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, ఏం చేస్తున్నాం, శారీరక లోపం మాత్రమే సరి చేసుకుంటున్నాం, మిగిలిన దాన్ని మనం పట్టించుకోవట్లేదు. అందుకని గర్భం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది సరి చేసి మిగిలిన ఏరియాస్లో కూడా ప్రాబ్లంని సరి చేసుకుంటే గర్భం చాలా సులభంగా రావాలి. ఎందుకంటే అది శరీరానికి సహజమైన ఒక ప్రక్రియ. సంతానం లేని వారి సంఖ్య ఎందుకని పెరుగుతుంది? ఈ సంతానం లేని వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి కొన్ని సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. చూసుకుంటే ఈ ఆడవాళ్ళు పెళ్లి వయసు ఇప్పుడు పెరిగింది. చదువు కారణమైతేనేమి, ఉద్యోగం చేసే కారణమైతేనేమి 30 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకోవడం అనేది చాలా సహజమైపోయింది. అందుకని వాళ్ళు తొందరగా పిల్లల్ని కనాలి అని వాళ్ళకి ఒక ఆతృత ఉంటుంది. రెండోది, ట్యూబల్ ఇన్ఫెక్షన్ ఇన్సిడెన్స్ పెరిగింది. అందువల్ల ట్యూబల్ బ్లాక్ కూడా ఒక కారణం అవుతుంది. ఈ మగవాళ్ళలో తీసుకుంటే ప్రపంచం మొత్తం మీద ఈ స్పెర్మ్ కౌంట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇంకొక ఈ సామాజిక కారణం దీనికి ఏంటంటే స్మోకింగ్, ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేది అది ఒక సోషల్ హ్యాబిట్ అయిపోయింది. సో దీనివల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అట్లా ఉన్నప్పుడు భార్యాభర్తల అండర్స్టాండింగ్ కూడా తగ్గుతుంది. దీనివల్ల వాళ్ళ కాంటాక్ట్ ఉండే ఫ్రీక్వెన్సీ అది తగ్గిపోతుంది. ఇది ఇంకొక
కారణం అన్నమాట పిల్లలు లేకుండా ఉండేదానికి. సో అందుకని ఈ స్మోకింగ్ డ్రింకింగ్ వాళ్ళు మానేటప్పుడు రెండు జరుగుతుంది లాభాలు. ఒకటి కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, వీళ్ళ మధ్య రిలేషన్షిప్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అది కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. నాలుగోది అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు కాలంలో పిల్లలు లేదంటే ఇంకా చూస్తాంలే నిదానంగా పోతాము, మా అమ్మ సార్లు ఉంది అత్త సార్లు వచ్చిందేమో వెయిట్ చేస్తామని. ఇప్పుడు అట్లా కాదు, 1 or 2 years చూసి లేకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవేర్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ట్రీట్మెంట్కి వస్తున్నారు. ఇవే ఈ ఇన్ఫర్టిలిటీ పెరిగేదానికి కారణాలు. సంతానం లేకపోవడానికి ఎవరు ఎక్కువ కారణమవుతారు? భార్య, భర్త? ఇద్దరు కారణమవుతారు. చిచి నీ వల్ల తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ఎందుకు? పిల్లలు లేరు కదా. కారణం నువ్వే. నేనెందుకు అవుతాను? నువ్వే. నేను కాదు, నువ్వే. చిచి నోర్మై. మీరే మూసుకోండి. మగవారు 40%, ఆడవారిలో 40%, ఇంకా ఒక 10%లో ఇద్దరిలో లోపం ఉంటుంది. ఇంకో 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే కారణం మనం కనుక్కోలేకపోతాం, అన్ని బాగానే ఉంటుంది. సో ఇది వీళ్ళల్లో మనం చూసే లోపం ఒక పర్సంటేజ్. ఆడవారిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వలన పిల్లలు కలగకుండా ఉంటారు? ఆడవాళ్లలో ఈ ఓవులేషన్ ప్రాబ్లం అంటాం, అండం సరిగ్గా పెరగకుండా ఉంటుంది. ఇది ఒక 35% అనమాట. ట్యూబ్లో బ్లాక్ అట్టుంటుంది, అది ఒక 35%. తర్వాత ఒక 20%లో ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, చాక్లెట్ సిస్ట్ అని చెప్తాము. తర్వాత ఒక 10%లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కారణమవుతుంది. వీళ్ళకి ఏమేం టెస్టులు చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? వీళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ వస్తారు కదా, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తాము, మగవాళ్ళకి ఇంద్రియం పరీక్ష చేస్తాము అన్నమాట. సో ఇంకా వీళ్ళకి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చేసే టెస్ట్లు ఏంటంటే ఈ ఫాలిక్యులర్ స్టడీ అని చెప్తాము. ఇది 12వ రోజు నుంచి ఒక 4-5 రోజులు చేస్తాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనమాట ఇది. దీంట్లో అండం ఎలా పెరుగుతుంది, ఏ సైజులో విడుదలవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఇది ఒక్కొక్కసారి పిసిఓ అనే ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరీస్ అని. వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, అండం సరిగ్గా పెరగదు, కొంతమంది లావుగా కూడా ఉంటారు. సో ఇట్లా ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గేదానికి ప్రయత్నం చేయమని చెప్తాము, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళు అది తగ్గకపోతే లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం. సో దీని తర్వాత వీళ్ళకి ప్రొసీజర్స్ వాళ్ళకి అవసరాన్ని బట్టి చేసినప్పుడు ఫాలికల్ డెవలప్మెంట్ అది బాగుంటుంది. వీళ్ళలో ఇంకొకటి ఏంటంటే ఈ మొలకెత్తిన విత్తనాలు, ముఖ్యంగా మొలకెత్తిన పెసలు అనమాట, స్ప్రౌట్స్, తర్వాత ఎక్సర్సైజ్, ఇది కూడా కంపల్సరీగా చేయమని చెప్తాము. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది పాలిసిస్టిక్ ఓవరీస్లో. తర్వాత ట్యూబ్ ఫ్యాక్టర్ని ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే హెచ్ఎస్జి అనే ఎక్స్రే ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది, ట్యూబ్లో మైనర్ బ్లాక్ ఉంటే రిలీజ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాక్ దాంట్లో మనకు తెలుస్తుంది. ఒక ట్యూబ్ అయినా 2 ట్యూబ్ అయినా బ్లాక్ అయ్యి ఉండొచ్చు. దీంట్లో ఇట్లా ఉన్నప్పుడు కార్నల్ బ్లాక్ అంటాం. ఈ కార్నల్ బ్లాక్ ఉన్నప్పుడు దాన్ని సన్న వైర్ పంపించి ఆ బ్లాక్ రిలీజ్ చేయొచ్చు. ఇది హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ లేదంటే ఎఫ్టీసీ అనే ప్రొసీజర్, రేడియోలాజికల్ ప్రొసీజర్, దాని ద్వారా కానీ సరి చేయొచ్చు. ఒక ట్యూబ్ ఉన్నా కూడా చాలు, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక ట్యూబ్ ఉంది, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అని అనుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 2 ట్యూబ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి బ్లాక్ అయినప్పుడు అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవచ్చు. ఇది కాకుండా హార్మోన్ టెస్ట్, ముఖ్యంగా థైరాయిడ్, ప్రొలాక్టిన్ అటువంటిది టెస్ట్ చేస్తాము. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సరి చేస్తాం. సో ఇవి అన్నీ చేసిన తర్వాత మామూలుగా ఈ ట్రీట్మెంట్లోనే కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అప్పుడు కూడా రాలేదు, పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక 4-5 సంవత్సరాలు అంటే అప్పుడు డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ చేస్తాము. ఈ కొన్ని కండిషన్స్కి అంటే ఎండోమెట్రియోసిస్ అటువంటి వాటికి లాప్రోస్కోపీలోనే ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఐయుఐ అనే ప్రొసీజర్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే ఈ ఫాలిక్యులర్ స్టడీ చేసి అండం పెరుగుదల చూస్తుంటాం కదా, అప్పుడు అండం విడుదలయ్యే టైంలో ఈ భర్త కణాలు సెమెన్ శాంపుల్ తీసుకొని కదిలే కణాల వరకు విడిగా
సెపరేట్ చేసి అది గర్భసంచిలో ప్రవేశపెట్టడం అనమాట. ఇది ఒక 5-6 సార్లు చేస్తాం. సో ఇట్లా చాలా వరకు ఇటువంటి ప్రొసీజర్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో అవసరాన్ని బట్టి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా పోవాల్సి వస్తుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరెవరికి చేసుకోవాల్సి వస్తుంది అంటే 2 ట్యూబ్ పూర్తిగా బ్లాక్ అయినప్పుడు, మగవాళ్లలో కౌంట్ ఆల్మోస్ట్ నిల్ లేదంటే చాలా తక్కువగా ఉంది అటువంటి ప్రొసీజర్ల, ముఖ్యంగా ఈ కౌంట్ లేదు అనే వాళ్ళలో ఇక్సీ అనే ప్రొసీజర్ ఉంది. దానివల్ల ఈ బయాప్సీ చేసి ఒక్క స్పర్మ్ తీసుకున్నా కూడా దాని ద్వారా మనం ప్రెగ్నెన్సీ తెప్పించగలుగుతారు. సో అది ఇక్సీ అనేది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఆల్మోస్ట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ని రెవల్యూషనైజ్ చేసేసింది. సో ఇది 2. మూడోది పెళ్ళి చాలా కాలం అయింది లేదా చాలా ఏజ్ కూడా అయింది, ఇంకా వెయిట్ చేసేదానికి వాళ్ళకి ఓపిక లేదు, అటువంటి వాళ్ళకి కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ రికమెండ్ చేస్తాము. మగవారిలో ఎటువంటి కారణాల వల్ల పిల్లలు కలగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది? వాళ్ళు వచ్చినప్పుడు ఇంద్రియం పరీక్ష చేస్తాం బ్లడ్ టెస్ట్తో పాటే. ఈ కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని యూరాలజిస్ట్ కానీ జనరల్ సర్జన్ కానీ ఎగ్జామిన్ చేపిస్తాము. దీంట్లో వాళ్ళకి అట్రఫిక్ టెస్టెస్ కానీ అన్డిసెండెడ్ టెస్టెస్ కానీ వ్యారికోసిల్ కానీ ఉందా అని చూస్తాం. ఈ వ్యారికోసిల్ ఉన్నప్పుడు ఫర్దర్ టెస్ట్ చేసి అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలి. దీని తర్వాత వాళ్ళకి స్పర్మ్ మోటిలిటీ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కొంతమందికి గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ కూడా వాడతాము, మెడిసిన్స్ కూడా, విటమిన్స్, అదర్ మెడిసిన్స్ కూడా వాడతాము. దీంతో పాటు మొలకెత్తిన ఈ పెసలు, సజ్జలు అటువంటిది అంటే స్ప్రౌట్స్, ఇది కూడా వాళ్ళు బాగా తీసుకునేటప్పుడు వాళ్ళకి కౌంట్స్ మొటిలిటీలో ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాము. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ అటువంటిది ఆపేసేయమని చెప్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏందని అంతకుముందే చూసినాము. తర్వాత లాస్ట్ ఏంటంటే వీళ్ళకి ఇమోషనల్ ప్రాబ్లం, వాళ్ళు చాలా బాధపడిపోతారు కౌంట్ తక్కువగా ఉన్నందువల్ల. ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎవరితో కూడా చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్స్తో ఎవరితో చెప్పుకోలేరు. కేవలం భార్య మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది, కానీ చాలాసార్లు భార్యతో కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పరు కూడా. సో తెలియకుండా భార్య ఒక్కొక్కసారి అనేస్తుంది, నీ వల్లనే కదా నాకు రాలేదు, లేట్ అయిపోయింది అని చెప్పేసి. అటువంటి మాటలు అస్సలు చెప్పకూడదు. భార్య బాగా అర్థం చేసుకొని ఈ స్ప్రౌట్స్ అటువంటిది చేయించి పెట్టి మెడిసిన్స్ ఇచ్చి, చూడు మంచి మందులు వాడుతాను, ఖచ్చితంగా కౌంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మనకు ఖచ్చితంగా మంచి బిడ్డ పుడుతుంది అని పదే పదే చెప్పినప్పుడు ఈయనకి కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో మగవాళ్ళలో ఎమోషనల్గా వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అయ్యి హ్యాపీ అవుతున్నారు. ట్రీట్మెంట్తో పాటు కౌంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చి చాలా బాగా ఉండడం చూస్తున్నాం. అదే ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వీళ్ళు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, అమ్మా నాకు కౌంట్ తగ్గిపోయిందే అనే షాక్ నుంచి తేరుకోకుండా మళ్ళీ పెరుగుతుందో పెరగదో అనే అనుమానం, దిగులతో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రావట్లేదు. పిల్లలు కలగకుండా ఉండేదానికి లైంగిక సమస్య కూడా ఒక కారణమని చెప్పారు కదా, దాని గురించి వివరిస్తారా? అవును, ఈ పిల్లలు పుట్టకుండా పోయేదానికి ఈ లైంగిక సమస్య కూడా ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. ఏంటంటే గర్భం రావాలంటే భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. చాలా మంది చూస్తుంటాము, అన్ని శారీరకంగా అన్ని బాగుంటుంది, ట్రీట్మెంట్ అంతా అయి ఉంటుంది, వాళ్ళు కూడా గర్భం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అండం పెరిగే రోజుల్లో ప్రయత్నం చేస్తున్నాము, అయినా రావట్లేదు అని చాలా బాధ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే పుస్తకం చూసి టెస్టులు, ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని ఉంటారు, ఇంటర్నెట్ చూసి తెలుసుకొని ఉంటారు. సో అన్నీ తెలుసు, నాకు బాగా ప్రయత్నం చేస్తున్నాను అయినా రాలేదు అని బాధ. ఇటువంటి వాళ్ళు రోడ్ సైడ్లో పోయినప్పుడు చిన్న గుడిసె ఉంటుంది, వాళ్ళ పిల్లలు చూస్తుంటారు, వాళ్ళు ఇంత బీదవాళ్ళగా ఉన్నారు, వాళ్ళు అసలు చదువు లేదు, ఏం లేదు, దీని గురించి ఏం తెలియదు, అయినా వాళ్ళకి పిల్లలు పుట్టారే అనే ఆలోచన వచ్చినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కరవ ఆలోచిస్తే నాకు అన్నీ తెలుసు, అన్నీ బాగుంది, అయినా నాకు రావట్లేదే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా లేరు. వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటున్నారు, అది ఒకటే. శారీరకంగా మిగిలినది బాగున్నప్పుడు ఆ గర్భం అనేది ఏర్పడిపోతుంది. సో దీనికి ఏంటంటే
చాలా తక్కువ మందికి మాత్రమే భార్యాభర్తలు కలిసి ఉంటే సంతోషంగా లేకపోయినా గర్భం వస్తుంది. కానీ మెజారిటీలో ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం అనేది గర్భం రావడానికి ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. సో ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే ఏంటంటే భార్యాభర్త కలిసి ఉండడానికి ముఖ్యమైన గోల్ ఏంటంటే సంతోషం. సో అప్పుడు గర్భం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా జరిగిపోతుంటుంది. కానీ గర్భమే గోల్గా జయంగా అనుకుని భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు అక్కడ సంతోషం అనేది లేదు. సంతోషంగా ఉన్నప్పుడు గర్భసంచి పొజిషన్లో ఈ వీర్యకణాల లోపల ప్రవేశించే విధానంలో ఈ ట్యూబ్ కదలికలో చాలా మార్పు ఏర్పడుతుంది. అది గర్భం రావడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ కోసం అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ సంతోషం లేదు. అది మెకానికల్ యాంత్రికంగా జరిగిపోతుంది. ఇంకా కొంచెం రోజులు అయ్యేటప్పుడు టెన్షన్గా కూడా మారిపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ టీవీ సీరియల్ చూస్తుంటాము. మామూలుగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జోక్స్ వస్తే నవ్వేస్తాం. కానీ ఒక్కొక్కసారి చెప్తారు, ఈ ఫలానా సీరియల్ చూడండి, క్వశ్చన్కి మీరు జవాబు రాస్తే మీకు ప్రైజ్ ఇస్తాం. జవాబు వెంటనే SMS చేయండి. ప్రశ్న: బియ్యంతో ఏమేం చెయ్యొచ్చు? 1 అన్నం, 2 అరిసెలు, 3 అట్లు. 1,00,000 రూపాయల బహుమతి గెలుచుకోండి. మనం జవాబు రాయాలి అని అనుకొని ఆ సీరియల్ గమనిస్తుంటే ఏమైనా జోక్ వస్తే కూడా నవ్వం. ఎందుకంటే నవ్వుతా ఏదైనా మిస్ అయిపోతాము ఏమో అని. అంటే నువ్వు న్యాచురల్గా ఏ ధ్యేయం అనేది, ఆ ప్రైజ్ అనే ధ్యేయం లేకుండా సంతోషం ఒకటే టీవీ సీరియల్ చూసి కాసేపు సంతోషంగా ఉంటామని అనుకునేటప్పుడు అక్కడ జోక్ వచ్చేటప్పుడు స్వతహా నవ్వుతున్నాం. అంటే న్యాచురల్ రియాక్షన్ అనమాట నవ్వడం. కానీ అక్కడ ఎప్పుడు ప్రైజ్ కోసం చూస్తున్నామో అక్కడ సంతోషం అనేది లేదు. న్యాచురల్ రిఫ్లెక్సెస్ మనకి రావట్ల. ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ విషయం మనం బాగా గమనించాలి. సో అందుకని చాలా మందిని చూస్తుంటాం, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. ఇంట్లో పెళ్ళి, ఇంకొక ఎవరో చనిపోయి ఉంటారు, ఇల్లు మారి ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో భార్యాభర్తలు ఎప్పుడో ఒకసారి కలిసి ఉంటారు. దాని గురించి ధ్యాస లేకుండా ఉంటే ప్రెగ్నెన్సీ టక్కన వచ్చేస్తుంటుంది. ఇది చాలా సార్లు చూస్తున్నాం. ఇది యాక్సిడెంటల్ గా జరిగేది మాత్రం కాదు. ఎందుకంటే ఇది అందరూ లాగా మనం అప్పుడే బిహేవ్ చేస్తున్నాం కాబట్టి అందరిలాగా మనకు అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ఏంది, భార్యాభర్తలు సంతోషంగా ఉండడం, గర్భం గురించి ధ్యాస లేకుండా ఉండడం అన్నమాట. సో అప్పుడు మనకు అప్పుడే అనిపిస్తుంది గర్భం అనేది శరీరానికి సహజమైన ఒక విషయం. కాబట్టి మనం కూడా సహజంగా బిహేవ్ చేసినప్పుడు, అది కూడా శారీరక లోపం ఏం లేనప్పుడు అది కూడా బాగా సాధారణంగా సహజంగా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ భార్యాభర్తలు కలిసి ఉండటం మాత్రమే కాదు, సంతోషంగా ఉండాలంటే ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నిత్య జీవితంలో కూడా ఒకసారి చిన్న చిన్న గొడవలు, కొట్లాటాలు వస్తుంది. ఇది అందరికీ సహజం. కానీ చాలాసార్లు ఇది అయిన తర్వాత మాట్లాడుకోరు. ఇంకా అది రోజులు గడిచిపోతుంటుంది, ఒక్కొక్కసారి వారాలు. ఇట్లా ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండడం కూడా ఉండదు. ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే వాళ్ళు సంతోషంగా ఉండలేరన్నమాట. సో ఇది ముఖ్యమైన పాయింట్. అందుకని ఈ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సారీ చెప్పడం, అక్కడికక్కడ వాళ్ళు అది ఫ్రీ అయిపోతారు. తర్వాత ఇటువంటి గొడవలు వచ్చినప్పుడు ఇది అట్లానే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అటువంటిది ఒక మాట చెప్పినప్పుడు ఆ పూర్తి హీట్ ఆఫ్ ద సిచ్యువేషన్ బాగా కూల్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎట్లా అవాయిడ్ చేయాలి ఇటువంటి సిచ్యువేషన్ అనేది మనం ముందుగానే ఆలోచించుకొని అటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న గొడవలు లేకుండా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మా ప్రాక్టీస్లో బాగా చూస్తున్నాం. ఒక భార్యాభర్తలు వచ్చినారు, అది మాటల్లో ఏంటంటే ఆమె ఇంటికి ఆయన రాగానే బొట్టు లేకుండా ఉంటారు. ఆమెకి అది అలవాటు లేదు, ఎందుకంటే బొట్టు ఎక్కడైనా ఫేస్ వాష్ చేసి గోడల్లో పెట్టేస్తాను. కానీ ఈయనకి ఇంటికి రాగానే బొట్టు లేదు అంటే అది చాలా బాధ. ఆ బాధలో ఏదో ఒక మాట అనేసేయడం అనమాట. ఏంటిది ముఖాన బొట్టలేదు, నా మూడంతా పాడు చేసావు. ఏదో 19లో ముఖం చూసుకో, తాపేళలాగుంది. ఏం చేసినా మీ నుండి మాత్రం అభినందన ఉండదు. సో ఇది సమస్య అక్కడ.
ఇది అర్థం చేసుకొని, ఎందుకంటే ఆమెకి ఏంటంటే ఇంటికి రాగానే నన్నే తిడుతున్నారు, చిన్న విషయానికి పోయి తిడుతున్నారే అనేది. సో అంటే అది ఆయనకి అంత బాధ కలిగిస్తుంది కాబట్టి అది తిట్టడం కాదు, తన బాధ వ్యక్తపరచడం. ఇది కొద్దిగా చెప్పి వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి అర్థం చేసుకున్న తర్వాత అది చేయడం ఆమెకి అలవాటు చేసుకోవడం ఈజీ అయింది. ఈ ఒక విషయం జరిగింది, ఒక 2 months లో ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఎందుకంటే వేరే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళ టెస్ట్లు కూడా రాలేదన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక్కొక్కసారి ఇంత సింపులా అని అనిపిస్తుంది. కానీ ఇది లేకుండా మనం శారీరకంగా మాత్రం సరి చేస్తే ఇటువంటి కేసెస్లో చాలా లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఇది కాకుండా ఇంకా కొన్ని లైంగిక సమస్యలు కూడా ఉంటుందన్నమాట. అట్లా ఉన్న వాళ్ళు సెక్సాలజిస్ట్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసం కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఒక కారణం అని చెప్పారు కదా, దాని గురించి వివరిస్తారా? ఈ ఆత్మవిశ్వాసం కూడా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. ఇది కేవలం అపోహ మాత్రం కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే బొమ్మ చూస్తాము. ఇప్పుడు మన ఈ అండం పెరుగుదల ప్రెగ్నెన్సీకి కంట్రోల్ ఏంటని చూస్తాము. ఇది హైపోథాలమస్, ఇది బ్రెయిన్లో ఉండే ఒక సెంటర్ అన్నమాట. దీని కింద పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ ఉంది. సో ఇది కొన్ని హార్మోన్ రిలీజ్ చేసి, ఇది GnRH అనే హార్మోన్ రిలీజ్ చేసి ఈ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుంది. ఇది కొన్ని FSH LH హార్మోన్ రిలీజ్ చేసి అండం పెరుగుదల విడుదల వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ హైపోథాలమస్ అనేది మన ఆలోచన ఉత్పత్తి అయ్యే ప్లేస్, అంటే సీట్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తాం. అందుకని మన ఆలోచన భావాలంతా దీని మీద ప్రభావం ఈ గర్భం రావడం మీద, ఈ అండం పెరుగుదల మీద, విడుదల మీద ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలాసార్లు నాకు గర్భం కావాలి రావట్లేదే అనే ఆలోచన, అనే భావన, అనే బాధ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని రావట్లేదు అనేది ఎక్కువైపోయి దానికి చాలా కారణాలు చెప్పుకుంటాం. నేను లావుగా ఉన్నాను కాబట్టి రావట్లే, నాకు ముట్లు సరిగ్గా రావట్లేదు కాబట్టి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి రావట్లేదు, అంటే రావట్లేదు, నాకు రాదు అనేది గట్టిగా పడిపోయింది, అయినా నాకు రావాలి. సో ఈ రెండు కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, రెండు రకాల ఆలోచన ఉన్నప్పుడు ఏది మోర్ పవర్ఫుల్ ప్రకారంగా ఇక్కడ జరిగిపోతుంది. అందుకని ఇటువంటి ఫీలింగ్ ఉండే వాళ్ళకి శారీరకంగా అన్ని సరిచేసి ఎంత ప్రయత్నం చేసినా గర్భం రావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ట్యూబ్ లైట్ అన్ని పార్ట్ అంతా సరి చేసి అన్ని బాగా చేసినా స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎట్లా అది ఎలగదో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట మన ఆలోచనలు, మన భావాలు. అదే ఇంకొకటి చూస్తున్నాం, నాకు గర్భం ఖచ్చితంగా వస్తుంది, నేను మంచి బిడ్డని పుట్టించుకుంటాను అనే నమ్మకం, అంటే ఒకే ఆలోచన, నాకు గర్భం కావాలి, నాకు ఖచ్చితంగా వస్తుంది. అది ఉన్నప్పుడు ఈ శారీరక లోపం సరి చేసినప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి గర్భం వచ్చేస్తుంది. సో ఈ ఆత్మవిశ్వాసం పెంచేదానికి వీళ్ళకి ఏం చేయాలి అని చాలా దాని గురించి ఆలోచించాము, ప్రయత్నం చేసినాము. ఒకటి ఏంటంటే ఏమవుతుందంటే వీళ్ళు అందరికంటే నేను వెనకాల పడిపోయినాను అనే ఒక ఫీలింగ్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దీంట్లో నుంచి వీళ్ళని బయటికి తీసుకురావడం ఎలా అని దాని గురించి ఆలోచించాము. నేను ఎవరికి తక్కువ కాదు, వాళ్ళకంటే నేను మంచి బిడ్డని పుట్టించుకోగలుగుతాను అనే ఫీలింగ్ వీళ్ళకి కలగాలి అని అనుకుని దాని గురించి చేసినాము. ఏంటంటే ఒక విషయం మనం ఆలోచిస్తే, అందరూ మన సమాజం మనల్ని ఒక రకంగా కండిషన్ చేసేసింది, పెద్దగా అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డల్ని కనాలి. అంటే జంతువులు కూడా అట్లనే చేస్తున్నాయి, మనకి జంతువుకి ఏం పెద్ద తేడా లేదు. కానీ మామూలుగా ప్రెగ్నెన్సీలో మేము చాలా మందికి చెప్తుంటాం, ఇట్లా బిడ్డతో మాట్లాడాలి, బిడ్డ ఇట్లా ఉండాలనుకోవాలి. సో వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, నువ్వు మొండితనం చేయకూడదు, ఊరికే ఏడవకూడదు అని చెప్పిన వాళ్ళందరూ ఆ పిల్లల్ని చూస్తుంటే తర్వాత వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళు అసలు ఏడవడం, మొండితనం చేయడం ఏమి ఉండదు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. సో ఇదంతా చూసిన తర్వాత మనం ఎట్లా గట్టిగా అనుకుంటామో మన బిడ్డలు అట్లానే వస్తున్నారు. అంటే కొంతవరకు మన చేతిలో చాలా ఉంది, అంటే మన బిడ్డని మనమే షేప్ చేసుకోగలుగుతాము అనే ఒక పరిస్థితి మేము ప్రాక్టికల్గా చూసినాము. దీనికి హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. పూర్వకాలంలో ఏథెన్స్ మహానగరంలో తల్లులు తెలివిగల పిల్లల్నే
కోరుకున్నారు. అట్లనే వాళ్ళకి తెలివైన పిల్లలే పుట్టారు. అదే విధంగా స్పార్టన్ తల్లులు వీరుల్నే కనాలి అని కోరుకున్నారు. వాళ్ళకి వీరులే పుట్టారు. అప్పుడు ఇప్పుడేమనిపించింది అంటే ఇంకా గర్భం రాకముందునే వీళ్ళు గట్టిగా అనుకుంటే నా బిడ్డ ఇట్లంతా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇటువంటి బిడ్డనే నేను పుట్టించుకుంటాను అని అనుకునేటప్పుడు వాళ్ళకి వాళ్ళ మీదనే ఒక గౌరవం, నమ్మకం. ఎందుకంటే వేరే వాళ్ళు మామూలు పిల్లల్ని కన్నారు, మనం చాలా మంచి బిడ్డని కంటాం. కానీ ఎందుకు మంచి బిడ్డని కనాలి? నెక్స్ట్ ఆలోచించినప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళకి, ముఖ్యంగా భర్తకి భార్య ఒకరికొకరు మనం గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. అది సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కడో పోయి అంగడిలో పోయి మంచి చీర ఇవ్వు లేదా మంచి షర్ట్ ఇవ్వనని ఏదో ఒకటి తీసుకురావట్లేదు. మనం చాలా చూసి కలర్, డిజైన్ అన్నీ చూసి మనకు బాగా నచ్చితే అప్పుడే తీసుకుంటున్నాం. అంటే ఒక చిన్న విషయంకే ఇంత చూస్తున్నాం. కానీ ఈ బిడ్డ అనేది భార్యాభర్తలు ఒకరికొకరు ఇచ్చుకోబోయే మంచి గిఫ్ట్గా మనం ఆ బిడ్డని చూడగలిగినప్పుడు అప్పుడు ఇద్దరు మనం మాట్లాడుకోవచ్చు. భార్యాభర్తలు మన బిడ్డ ఇట్లంతా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అనేసి. అట్లా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ గురించి బాధపడ్డాన్ని ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బిడ్డ, కానీ మనకి మన బిడ్డ మనం చాలా మంచి బిడ్డని మనం పుట్టించుకుంటాం. ఎందుకంటే ఇదే మనం ఒకరికొకరు ఫ్యామిలీకి, సమాజానికి ఇవ్వబోయే మంచి గిఫ్ట్గా మనం అనుకునేటప్పుడు, అది మన చేతిలోనే ఉంది అని అనుకునేటప్పుడు అది చాలా పెద్ద రిలీఫ్, మెంటల్గా చాలా మోటివేషన్ కూడా ఇస్తుంది అనమాట. అప్పుడే వేరే వాళ్ళ గురించి బాధపడడం, వేరే వాళ్ళు బిడ్డను ఎత్తుకుంటే అమ్మ నాకు లేదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉండట్లే. ఈ మోటివేషన్ ఎట్లా ఉంటుందంటే ఇది స్ట్రాంగ్గా మోటివేట్ అయిపోయి ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ వాళ్ళు చాలా శ్రద్ధగా, చాలా పట్టుదలతో, నమ్మకంతో వాళ్ళు సంతోషంతో తీసుకోగలుగుతారు. అటువంటి వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ రావడం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ మోటివేషన్ ఎట్లా ఉంటుందంటే చూస్తుంటాం. ఈ చిరంజీవి సినిమా, చిరంజీవి అంటే చాలా ఇష్టం ఉండేవాళ్ళు. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతసేపు అయినా వెయిట్ చేసి తీసుకుంటున్నారు. పొద్దున్న లేని వాళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకి క్యూలో నిలబడతారు. అంటే ఆ శారీరక బాధ అనేది అప్పుడు వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఆ మోటివేషన్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. ఇక్కడ కూడా అంతే, ఆ మోటివేషన్ స్ట్రాంగ్గా వచ్చేసినప్పుడు నేను నా భర్తకి ఇంత మంచి బిడ్డని నేను ఇస్తాను, నేను మాత్రమే ఇవ్వగలుగుతాను అనేది ఉన్నప్పుడు అప్పుడు ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా ఒక శ్రద్ధగా నేను ఇదంతా ప్రతిదీ ఏం చేసేదే కూడా ఆ బిడ్డ ఆలోచనతోనే మనం చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఈ మెడిసిన్తో పాటే స్ప్రౌట్స్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తున్నాము. ఈ స్ప్రౌట్స్ వల్ల ఏమంటుంటే ఈ మొలకెత్తిన పెసలు, సజ్జలు, ఇటువంటిది ఇది మంచి క్వాలిటీ ప్రోటీన్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి క్వాలిటీ హార్మోన్ మనలోనే ఉత్పత్తి అవుతుంది. మనకు ఉత్పత్తి ఎగ్ మంచి క్వాలిటీ ఉంటుంది, మగవాళ్ళలో మంచి క్వాలిటీ స్పర్మ్స్ ఉత్పత్తి అవుతుంది అనమాట. సో బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో మనం బిడ్డ ఆరోగ్యంని, మన బిడ్డ ఫిజికల్గా, మెంటల్గా మన బిడ్డ కోసం మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం ఈ డయట్లో ఇంకా చెప్తాం, వాటర్ బాగా తీసుకోమంటాం, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ దాంట్లో అట్లనే లభిస్తుంటుంది అనమాట. ఇదంతా చేసేటప్పుడు ఒక శ్రద్ధతో, పట్టుదలతో నా బిడ్డ కోసం నేను శారీరకంగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేను మంచి బిడ్డని కంటాను అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఏర్పడుతుందంట. ఇదంతా ఈ భావనతో వాళ్ళు చేసినప్పుడు, శారీరక లోపం కరెక్ట్ చేసినప్పుడు వీళ్ళకి చాలా ఈజీగా గర్భం వచ్చేది ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము. ప్రెగ్నెన్సీ రావడానికి కుటుంబ సభ్యులు, సమాజం కూడా కారణమని చెప్పారు కదా, దాని గురించి వివరిస్తారా? కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా ఫస్ట్ భర్తని తీసుకుంటాము. భర్త తెలియకుండా ధైర్యాన్ని కానీ అధైర్యాన్ని కానీ ఇవ్వగలుగుతాను. ఈ నెల కూడా నీకు డేట్ వచ్చేసిందా అని కొంచెం విసుగ్గా అంటే కూడా ఆమె ఒక ఆత్మవిశ్వాసం బాగా డౌన్ అయిపోతుంది అనమాట. సో తెలుసుకొని అది చాలా ఆదరణగా, చూడు నేనున్నాను నీకు, ఆ మాట అనేది చాలా పెద్ద మంత్రం అనే అనిపిస్తుంది నాకు. తర్వాత చూడు మనకు మంచి బిడ్డ పుడుతుంది అనే ఈ 2 మాటలు పదే పదే అని చెప్తే చాలు, శారీరకంగా లోపం సరి చేసినప్పుడు ఆమె చాలా ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్,
పెద్దవాళ్ళు. దీంట్లో 2 రకాలు చూస్తుంటాము. ఒకరు అదే ఈ నెగటివ్గా మాట్లాడడం, ఇంకా నీకేం పుడతారు అట్లా చెప్పినప్పుడు 2 జరుగుతుంటుంది. ఒకటి చెప్పిన ఆ మాట చాలా బాధను కలిగిస్తుంది. ఒక్కొక్కసారి చాలా డీప్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు అటువంటి మాటలు. ఇంకా నాకు కలగదు పో అని చెప్పేసేసి కొన్ని సంవత్సరాల వాళ్ళకు ఆ ఒక్క మాటనే వాళ్ళని వేధిస్తుంది. తర్వాత బాధతో పాటు నాకు ఇంకా రాదు అనే ఒక దృఢమైన అపనమ్మకం కూడా ఏర్పడిపోతుంది. ఇది ఒక గ్రూపు. ఇంకొక గ్రూప్ ఏంటంటే మన అమ్మనే ఉంటుంది లేదా పెద్దమ్మను బాగా కావాల్సిన వాళ్ళే, మా దేవుడు ఎప్పుడు దయదలుస్తాడు, నేను నా చేతులు కాళ్ళు బాగున్నప్పుడే నీ బిడ్డను చూసేసి పోతే బాగుంటుంది అంటే ఇక్కడ వాళ్ళ మీద బాధ లేదు. చూడు నా కోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ప్రేమ నేనంటే అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈజీగా అపనమ్మకం తెలియకుండా లోపల పోతుంది. ఎందుకంటే మా అమ్మనే మా నానమ్మనే అట్లా అనిందంటే నాకు కష్టం కాబట్టే అంటుంది అనే ఒక ఫీలింగ్ కలిగిపోతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కడప దగ్గర నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆల్రెడీ 2-3 డాక్టర్స్ని చూసింది. ఆమె చెప్పింది, మా అత్త నన్ను బాగా చూసుకుంటుంది మా, కానీ నేను నీ బిడ్డనే ఈ జన్మలో ఎత్తుకోగలుగుతానో ఏమో అని అది ఒకటే ఆమె బాధ. ఆమె కోసమే నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి చూస్తే టెస్టులు అన్నీ అయిపోయినాయి. 1-2 ఉండింది. అది చేసేసి ఆమె చెప్పాను, మనం ఏమనుకోకపోతే మీ అత్తని ఒక్కసారి తీసుకునిరా. ఆమె తీసుకొచ్చింది. అత్తగారు రాగానే అడిగింది, మా ఈమెకి అన్నీ బాగుంది అంటున్నావు కదా, ఈమెకి గ్యారెంటీగా గర్భం వస్తుందా అని చెప్పి. ఈమెకి ఇప్పుడు అన్నీ బాగుంది, ఈమెకి గ్యారెంటీగా గర్భం వస్తుంది. కానీ మీరు ఒక పని చేయాలి, ఏంటంటే ఒక 6 నెలల వరకు ఈ బిడ్డ గర్భం గురించి మాట్లాడకూడదు, నీకు కనీసం ముట్లు వచ్చిందని కూడా అడగకూడదు. మీరు అట్లా చేస్తే ఈమెకి వస్తుంది అని చెప్పిన. ఈమె పక్కనేలే గర్భంతో వచ్చేసింది. ఫస్ట్ నేను అడిగిన మాట ఏంటంటే, మీ అత్తగారు ఏం చెప్పారు అమైంది. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మా అత్త చెప్పింది, నువ్వు ఎంతకాలమైన ట్రీట్మెంట్ తీసుకొని నీకు ఖచ్చితంగా వస్తుందని నాకు నమ్మకం వచ్చేసింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈమెకి అపనమ్మకం కలిగించింది అత్తగారే, నమ్మకం కలిగించింది కూడా ఆమెనే. ఇదే మార్పు మేము పెద్దవాళ్ళ నుంచి కోరుకుంటున్నాం. తెలియకుండా వాళ్ళు ఏమంటారు, ఇన్ని రోజులు ట్రీట్మెంట్కి పోతున్నావే, ఏం చెప్పింది డాక్టర్ అమ్మ, ఇంకెప్పుడు పుడతారంట, ఇట్లంతా వాళ్ళు అనుమానంతో చెప్పేటప్పుడు వీళ్ళ ఒక ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. సో అందుకనే పెద్దవాళ్ళతో కూడా పెద్దవాళ్ళు ఇంకొక మాట అంటారు, మా కాలంలో ఇదంతా ఏముండదు, అయినా మేము కనలేదా అంటారు. సో అది కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, శారీరకంగా సరి చేసినప్పుడు ఈ టెన్షన్, తొందర, ఆతృత, అనుమానం లేకుండా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంకొకటి ప్రెగ్నెన్సీ కాదు అంటాం, ప్రెగ్నెన్సీ అనేది మాట అడగద్దంటాం, మంచి బిడ్డనే అనుకుంటాం. సో మంచి బిడ్డ కావాలి, పుట్టించుకుంటాననే నమ్మకం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డని మనం పుట్టించుకుంటాం. ఇంకోటి సమాజం మనల్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తుంది, దాంట్లో ఇప్పటికిప్పుడు మార్పు రాదు. కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా ఉండడం మాత్రం బాగా అలవాటు చేసుకోవాలి. సో ఎందుకంటే వర్షాన్ని మనం ఆపలేం, గొడుగు పట్టుకొని మన పని మనం చేసుకోవాలి. సో అట్లా ఇప్పుడు మనకి ఆత్మవిశ్వాసం బాగుంది, భర్త సపోర్ట్ బాగున్నప్పుడు అట్లాంటి టైంలో ఇటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా మనం పట్టించుకోకుండా ఉండగలుగుతాం. ఇది చాలామంది పేషెంట్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాం. సో కుటుంబ సభ్యులు పాత్ర అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది కేవలం శారీరక ప్రాబ్లం కాదు, ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం, ఒక సోషల్ ప్రాబ్లం కూడా అవుతుంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లమో అక్కడి నుంచే సొల్యూషన్ కూడా రావాలి, కేవలం మందులతో మాత్రమే రాదు. కాబట్టి భర్త, కుటుంబ సభ్యులు అనేవాళ్ళు మంచిగా మారల్ సపోర్ట్ ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి ధైర్యపరచాలి. ఒక మంచి బిడ్డని కంటానికి మీ సూత్రం చెప్తారా? శారీరక లోపం సరి చేసుకునేదానికి మంచి ట్రీట్మెంట్ పట్టుదలతో, శ్రద్ధతో, నమ్మకంతో తీసుకుంటూ భార్యాభర్తలు ఆప్యాయంగా, అనురాగంతో ఉన్నప్పుడు మంచి బిడ్డని కనాలి అనే వాళ్ళ కళ ఖచ్చితంగా నిజమవుతుంది. సంతానం లేకపోవడానికి కారణాలు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పావని అనుకుంటున్నాం. మరి మీకొచ్చిన సమస్య ఏంటో గ్రహించారా? డాక్టర్ని సంప్రదించండి, పరిష్కారం మీకు సులభంగా తెలుస్తుంది.
సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవాసిని కాంప్లెక్స్ పొగతోట నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 232718. మాతృదేవో భవ, అమ్మ ఇచ్చిన దేహం 9 నెలల యాగం, అమ్మ ఈ సృష్టికి మూలం, అమ్మ ఈ సృష్టికి మూలం. ఓం మాతృదేవో భవ. మంచి బిడ్డను కన్న తల్లి, మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయే దేవుని ప్రతినిధి, అమ్మయే దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పి అమ్మ, ఆట పాట మాట అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ